నవరస నాయ నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన భీమా సినిమాలో మంచి కామెడీ క్యారెక్టర్ చేశారు. అసలు ఆ క్యారెక్టర్ చూస్తేనే చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. అంత బాగుంది ఆ క్యారెక్టర్ గురించి ఆయన అడిగే తెలుసు. హాయ్ సార్. భీమా సినిమాలో మీ క్యారెక్టర్ చాలా మంచి అప్లాజ్ వస్తుంది సార్. ఈ క్యారెక్టర్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? నేను జనరల్గా యాక్టర్గా నేనేమనుకుంటానంటే ఎంతసేపు కనిపించామని కాదు, ఎంత ఎంటర్టైన్ చేసామని. నాకు ఈ క్యారెక్టర్ చెప్పగానే ఎంజాయ్డ్. ఖచ్చితంగా పండుతుంది ఇది మనకున్న ఇమేజ్కి, ఎంటర్టైన్మెంట్కి, అంటే రామజవర్గా ఉన్నటువంటి సినిమాలకి. ఈ క్యారెక్టర్ నాకు టైం షార్ట్ అయినా కూడా నిన్న థియేటర్లో చూసిన రెస్పాన్స్ అయితే ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. ఉన్నంతకాలం అదే కావాలి యాక్టర్. చాలా సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ టైం బ్రాహ్మణ్ క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆ క్యారెక్టర్ అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి సార్? అదే చేశాను ముందు బ్రాహ్మణ్ క్యారెక్టర్ 2-3 చేశాను. ఎందుకంటే ఏ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్లో ఒదిగిపోవాలనేది నా ఉద్దేశం. సో ఆ రకంగా నాకు మంచి క్యారెక్టర్ పడినప్పుడు దాన్ని వాడుకోవాలి. సో ఇదొక నాకు కొత్త లైన్. ఈ టైప్ ఆఫ్ యాక్సెంట్తో, ఈ టైప్ ఆఫ్ మూడ్తో చాలా ఇంప్రూవైజేషన్స్ చేశాం. కన్ను కొట్టిన కానీ సాంగ్లు ఇవన్నీ కూడా చాలా క్యాచ్ అయింది. అది చెప్తున్నారు నిజంగా. అంటే ఒక సంక్రాంతికి ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా చూస్తామో, శివరాత్రికి శివతాండవం అన్న భీమాది. ఈ సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ పడ్డ అదృష్టం. ఈ సినిమా ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ద ఫిల్మ్. రియలీ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ. అంటే అదుర్స్లో బ్రహ్మానందం గారు, ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో అనిపించింది మీది. మీకు అలా ఏమన్నా అనిపించింది చూసిన? ఎస్, అలా పడుతుంటాయి కొన్ని కాంబినేషన్స్. గోపి ఆల్సో ఇస్ వండర్ఫుల్. ఎంత యాక్షన్ చేస్తారో, కామెడీ టైమింగ్ ఎంత బాగుంటుంది. సో వి బోత్ చాలా రోజుల తర్వాత వి ఎంజాయ్డ్ ఇట్. కానీ గోపీచంద్ గారు కూడా మీరు డామినేట్ చేశారు. అంటే ఆయన మీరే టాలెంటెడ్గా ముందుకు దూసుకెళ్తున్నారు, కానీ ఆయన హీరోయిన్తో అలా కెమిస్ట్రీ కలపలేకపోయారు. అలాగే మూడ్ అది రియలీ గోపీచంద్ సినిమా ఇది ఎక్స్ట్రాడినరీగా చేశాడు. 2 క్యారెక్టర్స్ అంటే డ్యూయల్ రోల్ పండించడం చాలా కష్టం ఈ రోజుల్లో. అది సక్సెస్. గోపీచంద్ సక్సెస్, అది సినిమా సక్సెస్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా వరుసగా ఉన్నాయి. నేను ఇప్పుడు అనౌన్స్ చేయండి, నేను మళ్ళీ మీట్ పెట్టి చెప్తాను. థ్యాంక్ యూ సార్.